సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన మీద దాడి చేస్తాడు. నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడు, మోకరించకుండా చేస్తాడు. ఉద్యోగం లేనప్పుడు, రానప్పుడు ఎంతో ప్రార్థన. నీ జీవితంలో అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు చాలా ప్రార్థన పరుడివి. కష్టాలు గుండా, కన్నీటి లోయ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చాలా ప్రార్థన చేశావు. కానీ ఎప్పుడైతే నీ కష్టాలు తీరిపోయినాయో, ఎప్పుడైతే గర్భఫలం పొందుకున్నావో, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో, వ్యాపారంలో లాభం వచ్చిందో, ఏం జరుగుతుంది? దాడే. నీ ప్రార్థనా జీవితం మీద దాడి జరుగుతుంది, నీ ఆత్మీయత మీద దాడి జరుగుతుంది, పరిశుద్ధత మీద దాడి జరుగుతుంది, ప్రేమ మీద దాడి జరుగుతుంది. నీకు ప్రమోషన్ రానప్పుడు, నీకు జీతం పెరగనప్పుడు, నువ్వు ఉన్నత స్థాయికి చేరినప్పుడు చక్కగా నీ భార్యతో కలిసి ప్రార్థన చేసేవాడివి, కలిసి భోంచేసేవాడివి, కలిసి. దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా? నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట మహా భాగ్యము. ఒక కోరిక నేను కోరుతున్నాను నాయన, ఆ కోరిక నాకు సిద్ధింపచేయి. ఏమిటి? చిరకాలము నేను నీ మందిర ఆవరణంలో ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనలో కొంతమంది ఉన్నత స్థాయికి వస్తూ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నారు. నువ్వు ఉన్నత అధికారిగా వెళ్తున్నప్పుడు, పైకి చేరుతున్నప్పుడు ప్రార్థన మీద దాడి జరుగుతుంది, జాగ్రత్త. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, కాబట్టి నువ్వు మోకరించలేకపోతున్నావు, కాబట్టి దేవుని సన్నిధిలో కనిపించడమే కష్టమైపోయింది. ఈరోజు అసూయ పడతారో వాళ్ళు కోల్పోతారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతారో వాళ్ళు హెచ్చించబడతారు.